హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు మనం పోరుబందర్ దగ్గరలో ఉన్నటువంటి రానాగావ్లో జాంబవంతుడి గుహ దగ్గర ఉన్నాం. ఇది జాంబవంతుడి గుహ. ఆ చెట్టు కింద జనాలు సందర్శకులు వెళుతున్నారు కిందకి, అదే గుహ. ఇదంతా కూడా గుహ ఉన్న ప్రాంతమే. ఈ ప్రాంతంలో ఇక్కడ స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే జాంబవంతుడు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అలాగే మన ధార్మిక టూర్స్ అధినేత మన మురళీ గారు ఉన్నారు కూడా. వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం ఈ గుహ గురించి. చెప్పండి మురళీ గారు. ఈ జాంబవంతుడి కథ మన అందరికీ కూడా తెలిసిందే. వినాయక వ్రతకల్పంలో కృష్ణుడు ఆ పాలని పెతుకుతున్నప్పుడు ఆ చంద్రబింబం ద్వారా వచ్చినటువంటి కష్టాలన్నీ నీలాప నిందలకు కూడా ఈ చంద్రుడిని చూడటం వల్ల అనేది వచ్చింది. అసలు ఏంటి ఇది అంటే, సత్రాజిత్తుడికి ఉన్నటువంటి ఈ సమంతకమణి అనేది ఎన్నో 17 క్రోసులు బంగారాన్ని ప్రతిరోజు, అంటే సూర్యుని కాంతితో వచ్చేటువంటి శక్తితో తయారైనటువంటి అద్భుతమైనటువంటి బంగారాన్ని ఆ మణి ద్వారా ఆ వ్యక్తికి వస్తూ ఉంటుంది. అలాంటి మణిని శ్రీకృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు. ఆయన్ని టెస్ట్ చేయడానికి ఆ మణి నాకు కావాలని అడిగారు, అంతే తప్ప దాని మీద ఆయనకు ఆశ వ్యామోహం ఏమీ లేదు. అతని యొక్క భావాలు తెలుసుకుంటానికి అప్పుడు జాంబవంతుడు ఒక సమంతక మణిని ఇవ్వడానికి ఇష్టపడడు. ఇది ఇన్ని వచ్చేది కాబట్టి ఇష్టపడడు. అది అలా ఆ స్టోరీ అలా జరిగిపోయినప్పటికీ కూడా అసలు ఈ అలా యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత జాంబవంతుని యొక్క తమ్ముని మెడలో ఒక సింహం చంపడం వల్ల ఆ యొక్క సమంతకమణిని సింహం తీసుకెళ్ళిపోతుంది. ఆ సింహం ఈ గృహలో ఉండటం, అది దాన్ని తీసుకొచ్చి దాన్ని చంపి ఆయన ఇక్కడ పెట్టడం, అది అక్కడ జాంబవతి అనే కుమార్తె ఉంది ఆయనకి. ఆ కుమార్తె యొక్క దీనిలో ఉండటం ఇది తెలుసుకుని కృష్ణ భగవానుడు అక్కడ రావడం వల్ల ఆ యొక్క ఉయ్యాలలో ఉన్నటువంటి చిన్న జాంబవతి దాన్ని చూడటం వల్ల, ఆమె అరవటం చేయటం వల్ల జాంబవంతుడు ఎక్కడ నా కూతురికి ఏదో ఆపద సంభవించిందని ఇప్పుడు మనం చూసినటువంటి గృహ, చాలా అద్భుతమైన గృహాలు వరకెందుకు వెళ్తే మనకు తెలుస్తుంది. ఆ గృహలో కృష్ణుడు 17 రోజుల పాటు యుద్ధం అయితే జరిగింది. ఘోరంగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి కారణం ఏంటంటే, మరి రాముని యొక్క చరిత్రలో మరి జాంబవంతుడు రామునితో తలపడాలని, రాముని యొక్క గొప్పతనాన్ని చూసి ఆయనతో యుద్ధం చేయాలని కోరిక ఉంది. ఆ కోరికను ఈ కృష్ణ రూపంలో జరిగింది. దానికి రాముని యొక్క కోరిక నిదర్శనంగానే ఇక్కడ కూడా ఒక ఉడత తిరుగుతూ ఉంటుంది. ఆ ఉడతకి 3 నామాలు ఉంటాయి. ఆ ఉడతని ఇక్కడ మనం చూడవచ్చు. ఆ జాంబవంతుడు ఆ తరానికి సంబంధించినట్టే ఈత ఉడత జరుగుతుంది. ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం చూడడానికి తీసుకొచ్చినటువంటి మన సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క స్థల విశిష్టతను చూసి చాలా ఆనందపడ్డారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థలము చాలా విశిష్టతకి కారణమైంది. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తు భగవంతుని స్వరూపంతో జాంబవంతుడు, అంటే మనిషి కాకపోయినా మనిషి రూపంలో ఉన్నటువంటి 2 పరమాత్మతోనూ ఆత్మ పూర్తిగా అనుసంధానం ఉన్నటువంటి జాంబవంతుడు కలయిక యుద్ధం అనేది జాంబవంతుని చరిత్రలో గొప్ప సన్నివేశంగా ఆయన చూసుకున్నాడు. ఇలాంటి స్థలానికి రావటం వల్ల మనలో కూడా ఉన్న జాంబవంతుడు పరమాత్మ వైపు ప్రయాణం చేసి ఆనందపడతాడు. హరే కృష్ణ. మన సిద్ధాంతి గారు ధార్మిక టూర్స్ అధినేత ఈ జాంబవంతుడి గుహ గురించి చక్కగా వివరించారు. ఈ యొక్క మన సందర్శకులందరూ కూడా చక్కగా ఇది చూసి ఈ యొక్క క్షేత్రాన్ని అందరూ కూడా మీరు స్వయంగా వచ్చినట్లుగా భావించి చూసినట్లయితే మేము కూడా ఆనందపడతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే. శిల ప్రభుపాద్ కీ జై.